బాలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ గురించి తెలియనోళ్ళేరు. ఆయనకు మన తెలుగు వాళ్ళే మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అటు సినిమాలతోని ఇటు రాజకీయాలకు కూడా ఎంట్రీ ఇచ్చిండు కదా ఈ లోకనాయకుడు. సినిమాలనే కాదు అటు పాలిటిక్స్ లో కూడా పట్టు సాధిస్తుండు కదా. ఇప్పుడు ఆయనకు సూపర్ ఆఫర్ వచ్చింది గదేందో చూసేది. అబ్బా కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్ ఎంత ఫేమస్, ఆ డైలాగ్ కి ఓనర్ లోకనాయకుడు కూడా గంతే ఫేమస్. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాదించిండు. అయితే ఈ హీరో కూడా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి ఎంఎన్ఎం అనే ఓ పార్టీ కూడా పెట్టిండు కదా. ఇప్పుడు అటు సినిమాలతోని ఇటు పాలిటిక్స్ తోని కూడా మంచిగా కలిసి వచ్చేటట్టే కొడుతుంది మోక చూస్తుంటే. అప్పట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లల్లో ఒక సీటును ఎంఎన్ఎం పార్టీకే కేటాయించిండు డిఎంకే అధినేత స్టాలిన్. దీన్ని అఫీషియల్ గా చెప్పేసరికి కమల్ హాసన్ ఫ్యాన్స్ అంతా ఎగిరి గంతేస్తున్నారు అనుకోరాదుర్రి. మామూలుగా సినిమాలు చేసుకునేటోళ్లకు రాజకీయాలు కలిసి రావనే టాక్ ఉంది. కానీ అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గట్టిగా పట్టు మీద ఉన్నందుకు సాధించిండు. ఇప్పుడు అట్లనే కోలీవుడ్ లో కూడా కమల్ హాసన్ కు పనికొస్తదేమో అని ముందు ముందు రోజులు గడుస్తున్న కొద్ది చూడాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ ఆలోచన చేస్తారో వాళ్ళకే తెలియదు కాబట్టి. ఈ ముచ్చట ఇట్లుంటే తమిళనాడులో జరిగిన ఓ సినిమా ప్రమోషన్ లా కన్నడ భాషను తక్కువ చేసినట్టు మాట్లాడిండు కమల్ హాసన్. ఇక దాని మీద కన్నడ పబ్లిక్ అగ్గి మీద గుగ్గిలం అవుతుర్రు. తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందంటవా? కన్నడ యాక్టర్ శివాజీ కుమార్ స్టేజ్ మీద ఉండంగా ఇట్లా మాట్లాడతావా? నీ తాక్సాఫీ అనే సినిమా తలగబెడతాం, చీరాల పూస్తా ఆగమాగం చేస్తామని అంటురట కర్ణాటక పబ్లిక్. ఇప్పుడు మళ్ళీ ఏమైతుందో ఏమో. అందుకే మందిలు ఉన్నప్పుడు జర చూసి మాట్లాడాలి అంటారు పెద్ద మనుషులు. కవిత చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయా లేకపోతే తెలంగాణ రాజకీయాలనే కవిత చుట్టూ తిప్పుకునే పని చేస్తున్నదో తెలియదు కానీ రోజుకో వార్త కవిత గురించి వస్తున్నది. మరి ఇవాళ వచ్చిన వార్త ఏంటిదంటే చూడాలి కదా. మరి ముచ్చట్లేందో చూద్దాం పారి. కవిత ఎప్పటి నుంచో తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పుదామని మస్తు ఆరాట పడుతున్నదట. కానీ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అన్ని తానే పార్టీని నడిపిస్తున్నాడు. ఇంకో దిక్కు హరీష్ రావు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. అయితే టీఆర్ఎస్ పార్టీలో కవితకుండే స్థానం అట్లనే ఉన్నా అంతకంటే పెద్ద లీడర్ కావాలని ఆరాట పడుతున్నది. అందుకే కేసీఆర్ కు లేఖ రాసింది. సభలు పెట్టి సొంత పార్టీ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని అన్నది. బీఆర్ఎస్ లో ఏక్ నంబర్ 1 లీడర్ అయ్యేతానికి పడరాని పాటలు పడుతున్నది. అటు ఆ పనులు చేసుకుంటేనే కేసీఆర్ మా దేవుడు అంటున్నది. అసలు ఇంతకు కవిత రూటు ఎటు అని ప్రజలు అనుకునే దానికి వచ్చింది. కొన్ని రోజులు కొత్త పార్టీ పెడుతుంది అన్నారు. ఇది ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీలకే పోతుందని అంటుర్రు. మధ్యవర్తులను పెట్టి మంతనాలు కూడా చేసిరట. కానీ కాంగ్రెస్ పార్టీలకు కవితను వద్దంటున్నారట కాంగ్రెస్ లీడర్లు. ఇక టీఆర్ఎస్ పార్టీలో కవిత కల్లోళ్ళ మీద బీజేపీ లీడరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏమంటున్నాడో ఇనుండ్రి. మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరి అని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరు నచ్చకపోతే మళ్ళా కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటికి పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? ఇన్నరా పార్టీ పెట్టే సంగతి, ఆ పార్టీకి ముహూర్తం ఎప్పుడున్నది అన్న సంగతి, వాళ్ళ పార్టీలు ఉన్న తప్పులను కప్పిపుచ్చుకునే తానికి తెలంగాణలో ఉన్న ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యుల వెనకాలనే ఉండాలని అందరు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్తున్నాడు. మరి కవిత పార్టీ మారుడు కొత్త పార్టీ పెట్టుడు అనేది ఉత్తర ముచ్చట్లు పుకార్లేనా లేకుంటే నిజమేనా అనేది ముందే తెలుస్తుంది. ఇక